ఆదికాండం 36వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా యాకోబు సోదరుడైన ఏశావు, ఎదోము వంశావళి మరియు అతని సంతానం యొక్క చరిత్రను వివరిస్తుంది. ఏశావు కుటుంబం మరియు వివాహాలు. ఈ అధ్యాయంలోని 1 నుండి 5 వచనాల ప్రకారం ఏశావుకు 3 భార్యలు ఉన్నారు. ఆదా, ఈమె హిత్తీయుడైన ఎలోను కుమార్తె. ఈమెకు ఎలీఫజు అనే కుమారుడు పుట్టాడు. అహోలీబామా, ఈమె హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తె, అనగా సిబ్యోనుకు మనుమరాలు. ఈమెకు యాషూను, యాలాము, కోరాహు అనే కుమారులు పుట్టారు. బాసెమతు, ఈమె ఇష్మాయేలు కుమార్తె, నెబాయోతు సహోదరి. ఈమెకు రగూయేలు అనే కుమారుడు పుట్టాడు. శేయీరుకు తరలిపోవుట. యాకోబు ఏశావుల ఆస్తి మరియు పశు సంపద చాలా విస్తారంగా ఉండడం వల్ల ఆ ప్రాంతం చాలక ఏశావు తన కుటుంబాన్ని తీసుకుని శేయీరు పర్వత ప్రాంతానికి ఏదోముకు వెళ్ళిపోయాడు. శేయీరు వంశం ఏదోము ప్రాంతంలో అంతకు ముందే నివసిస్తున్న హోరీయుడైన శేయీరు సంతానం వివరాలు కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. కలయిక. ఏశావు సంతతి వారు శేయీరు వంశీయులతో వివాహ సంబంధాలు కలుపుకుని ఆ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఏదోము రాజులు మరియు నాయకులు ఇజ్రాయేలీయులను ఏ రాజు పరిపాలించక ముందే ఏదోమును ఏలిన రాజుల చరిత్ర, అలాగే ఏశావు సంతానంలో నుంచి వచ్చిన గోత్ర ప్రధాన నాయకుల పేర్లు ఈ అధ్యాయంలో నమోదు చేయబడ్డాయి. అధ్యాయం యొక్క ముగింపు. దేవుడు యాకోబునే కాకుండా ఏశావును కూడా ఒక గొప్ప జనముగా, ఏదోము దేశంగా ఆశీర్వదించి హెచ్చించాడని ఈ అధ్యాయం చూపిస్తుంది.